బస్ స్టాండ్లో నిరాహార దీక్ష చేస్తున్నా జమ్మలమడుగులో. మధ్యరాత్రి తర్వాత శివారెడ్డి మనుషులు పోలీసు వేసుకొని వచ్చారు బాంబులు తీసుకొని. అసలైన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. ఫ్యాక్షన్ అంత తీవ్రంగా ఉన్నది. పేపర్లో కూడా పడింది నకిలీ పోలీస్ అరెస్ట్ అని. అట్లా ఎన్నిసార్లు తప్పించుకోగలిగాను. బట్ అంటే మీకు బాంబు పట్టుకోనికి రాకముందుకి ఆల్రెడీ శివారెడ్డి ఒక ఫ్యాక్షన్ లీడర్ అక్కడ. శివారెడ్డికి మీకు వైరుధ్యం ఏంది అసలు? అంటే నేను చిన్నప్పటి నుంచి పేదలు అంటే ఇష్టం అండి. ఓకే. సో పెద్ద అయినాక జమ్మలమడుగు ప్రాంతంలో పల్లెల్లో పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నా, చిన్న చిన్న హెల్ప్. అది శివారెడ్డికి ఇష్టపడలే. అప్పుడు మా వాళ్ళను కొద్దిగా కొట్టారు కూడా. ఆ పంచాయత్ సిఐ దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను చిన్న ఆఫీస్ పెట్టుకొని ఉన్నాను. 10 పల్లెల్లో సేవ చేస్తున్నా. సో ఆయన పంచాయతీలో సాయంకాలం లోపల నీ ఆఫీస్ ఎత్తేస్తాను అన్నాడు శివారెడ్డి. సరే అప్పటికేమో పీస్ఫుల్గా సిఐ ఉన్నాడు కాబట్టి ఇద్దరం ఎవరి దారి వెళ్ళిపోయాము. ఆఫీస్కి వచ్చినాక సాయంకాలం లోపల ఈయన ఎత్తేస్తాడే, ఈయన ఫ్యాక్షన్ కదా అని 10 పల్లెలకు చెప్పంపించిన మా మనుషులు. ఒక పల్లె అయితే 20 కిలోమీటర్లు బస్సులు లేవు ఆ దినాలు. ఏటకొడలు, ఈటకట్టెలు, బాంబులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది. బస్సులలో కొంతమంది జమ్మలమడుగులో బస్ స్టాండ్లో దిగడము, కేకలు వేస్తూ వచ్చారు. షేక్ అయింది జమ్మలమడుగు. ఇంకా అప్పుడు శివారెడ్డి కూడా వాళ్ళ మనుషులను తోలించుకున్నారు ట్రాక్టర్స్. పోలీసు వాళ్ళు రంగంలోకి వచ్చారు. కడప నుంచి రిజర్వ్ వాళ్ళు వచ్చారు. సో రాత్రి 12-1 గంట వరకు పోలీసు వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడు పీస్ వచ్చింది. పీస్ అంటే యోద్ధా వాళ్ళు పోయినారు, డిస్పర్స్ అయ్యారు. ఓకే. అదంతా అయిపోయినాక ఇప్పుడు ఇంత శత్రుత్వం వచ్చింది ఎట్లా అని కొంతమందితో డిస్కస్ చేస్తాం. ఓకే. అప్పుడు ఒక ఆయన ఒక బాంబు తెచ్చి ఇచ్చాడు. చేతిలో బాంబు పట్టుకోవడం ఫస్ట్ టైం అదే ఇక. అండ్ నాకు ఎవరు బాంబు ఇచ్చాడో ఆయన హీ బికేమ్ మై బాడీ గార్డ్. బాడీ గార్డ్, మెయిన్ బాడీ గార్డ్గా అయిపోయాడు ఆయన. ఇంకా మరుసటి రోజే బాడీ గార్డ్స్ పెట్టుకోవడం,